గతించిన సంవత్సరంలో ఎన్నిసార్లు నువ్వు అపవిత్రమైన, దేవునికి ఆయాసకరమైన, దేవుడు కోపగించుకునేటట్టుగా, దేవుడు బాధపడేటట్టుగా ఎన్ని కార్యాలు చేశావో, ఎన్ని పనులు చేశావో, తద్వారా దేవుని కార్యాలు నీ జీవితంలో అనుభవించలేకపోయావు. దేవుడు మరియ జీవితంలో తన కార్యాన్ని జరిగించుకోవాలనుకున్నాడు. మరియ జీవితం ద్వారా దేవుడు తాను లోకానికి బయలుపరుచుకోవాలనుకున్నాడు. మరియను దేవుడు ఎంచుకోవడానికి, మరియను దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, మరియ పురుషుని ఎరగకుండా, పురుషునితో సంబంధం లేకుండా, పురుషునితో సహవాసం లేకుండా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తా ఉంది. హల్లెలూయా. ఈరోజు దేవుడిని నమ్ముకున్న ఒక దేవుని బిడ్డగా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, నువ్వు పెళ్లి అయిన దానవైనా పెళ్లి కాని దానవైనా, పెళ్లి అయిన వాడివైనా పెళ్లి కాని వాడివైనా, నీ జీవితం ఎంత పవిత్రమా అని అడుగుతున్న దేవుని సేవకునిగా. నీ జీవితం ఎంత పరిశుద్ధమైనది, నీ జీవితం ఎంత పవిత్రమైనది. ఈరోజు చాలా మంది యవనస్తులు, యవన కాలంలో చాలా మంది మగపిల్లలు, చాలా మంది ఆడపిల్లలు వివాహం జరగక మునిపే పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకొని, ఒక పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషుడితో అక్రమమైన సంబంధాలు పెట్టుకొని, శరీర కోరికలు వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ శరీరాలు పెట్టుకొని, ఆ శరీర కోరికలు తీర్చుకుంటూ ఈరోజు చాలా మంది అపవిత్రులై దేవుని దృష్టికి పాపాత్ములై కనిపిస్తూ ఉంటే, అపవిత్రులై జీవిస్తూ ఉంటే దేవుడు ఏ విధమైన కార్యాలు చేస్తాడండి? నూతన సంవత్సరంలో ప్రవేశించాం, మంచిదే. నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాలు పొందాలా వద్దా? నూతనమైనటువంటి కార్యాలు చూడాలా వద్దా? నూతనమైన దీవెనలు పొందాలా వద్దా? నూతనమైన దీవెనలు పొందాలి, నూతనమైన ఆశీర్వాదాలు పొందాలి, నూతనమైన కార్యాలు చూడాలంటే నీ జీవితం కూడా నూతనంగా మారాలి. సంవత్సరం మారడం కాదు, సంవత్సరం పెరగడం కాదు, నీ జీవితంలో నూతనత్వం కనపడాలి. నీ జీవితంలో నూతనమైన ప్రవర్తన, నూతనమైన స్వభావం, నూతనమైన అలవాట్లు, అవి కూడా వాక్యానుసారమైనవి, దేవుని మాటల ప్రకారమైన జీవితం నీలో కనపడాలి నూతనంగా దేవునికి. తద్వారా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు.